Hi, good morning. I'm Dr. Swapna. Well, in today's session, I'm going to discuss about castration. So, what is castration? So, now this castration, which comes under the paper title Animal Husbandry, Unit 4. So, coming to the castration. Now, castration, which is done for both male and female animals, which is done for both animals, for male and female. Now, this castration procedure, which is practiced in the dairy farms, and is considered to be a necessary management practice for cattle. సో ఈ క్యాస్ట్రేషన్ అనేది అసలు ఎందుకు చేస్తారు అంటే, ఇది చేయటం వల్ల ఏంటి అంటే, అదే మగ జీవులు చూసినట్టయితే వాటిల్లో దూకుడుతనాన్ని తగ్గించడానికి, రౌద్రాన్ని తగ్గించడానికి, అవి సాఫ్ట్ నేచర్ని కలిగి ఉండటానికి. సో మేల్స్లో అయితే టెస్టిస్ని రిమూవ్ చేస్తారు, అదే ఫీమేల్స్లో అయితే క్యాస్ట్రేషన్ అంటే ఓవరీస్ని రిమూవ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్రేషన్ రెండిట్లో చేస్తారు. మేల్స్లో అయితే టెస్టిస్ని, ఫీమేల్స్లో అయితే రిమూవల్ ఆఫ్ ఓవరీస్. డైరీ ఫార్మ్స్లో క్యాస్ట్రేషన్ అనేది ఎక్కువగా మగజీవుల్లో చేయటం జరుగుతుంది. ఇన్ ఎ క్యాటిల్ ఫార్మ్, కన్సల్ట్ ద లోకల్ veterinarian to establish an early castration program to minimize the pain, stress and complications that go along with this procedure. So cattle farm lo eppudaina sare castration జరిపించాలి అంటే కంపల్సరీగా లోకల్ వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో కన్సల్ట్ చేసినప్పుడు దట్టు ఎర్లీ స్టేజ్లోనే ఈ క్యాస్ట్రేషన్ పద్ధతిని ఇంప్లిమెంట్ చేసేటట్టు చూసుకోవాలన్నమాట. ఎందుకని ఎర్లీ స్టేజ్లోనే చేపించాలి అంటే, చిన్న ఏజ్లో ఉండగానే ఈ క్యాస్ట్రేషన్ని చేయించాలి. వాటికి ఏజ్ పెరిగాక చేయించినట్టయితే వాటి ఎక్కువ పెయిన్ ఉంటుంది, స్ట్రెస్కి గురవుతాయి, and there are more number of complications related to this castration. కాబట్టి చిన్న ఏజ్లోనే క్యాస్ట్రేషన్ జరిపించినట్టయితే పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది, తక్కువ స్ట్రెస్కి గురవుతాయి, కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది ఎప్పుడూ కూడా లోకల్ వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతే ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలన్నమాట. So coming to the definition of castration. Castration means a removal of testicles of a male or ovaries of a female to make the organism impotent is generally referred to as castration. So castration మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో వాటి యొక్క సంతాన సామర్థ్యాన్ని తగ్గించడానికి చేసేదే క్యాస్ట్రేషన్. వాటి యొక్క సంతాన సామర్థ్యతను తగ్గించడానికి చేసేదే. అదే ఓవరీస్ రిమూవ్ చేసినట్టయితే ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వదు, అదే టెస్టిస్ని రిమూవ్ చేసినట్టయితే స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవ్వవు. అంటే వాటి యొక్క సంతాన సామర్థ్యముని తగ్గించడమే కదా, అవి సంతాన సామర్థ్యాన్ని కలిగి ఉండవన్నమాట.
వాటిని ఇంపార్టెంట్ అంటారు, విచ్ ఈజ్ నాట్ ఫర్టైల్, which is not having the ability to produce the young ones. That is called as impotent, which is not potential. So emasculation in bulls deprive virility or spirit. And it is well known fact that the procedure followed in castration is highly painful, especially when it is delayed until the calves get older and heavier. Now this results in slowed growth rate and poorer feed efficiency. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా, ఈ క్యాస్ట్రేషన్ అనేది చాలా పెయిన్ఫుల్ మెథడ్ అని చెప్తున్నాడు. సో ఇలాంటి పెయిన్ఫుల్ మెథడ్ క్యాల్వ్స్ చిన్న ఏజ్లో ఉన్నప్పుడే చేయించాలి. అవి ఒకసారి అడల్ట్ పెద్దవయ్యాక హెవియర్ బాడీ, హెక్టిక్ బాడీ వచ్చిన తర్వాత క్యాస్ట్రేషన్ జరిపించినట్టయితే అవి చాలా బాధకి గురవుతాయి, చాలా పెయిన్గా ఫీల్ అవుతాయి అని చెప్తున్నాడు. ఇలా పెయిన్గా ఫీల్ అవ్వటం వల్ల ఇట్ రిజల్ట్స్ స్లోడ్ గ్రోత్ రేట్. సో ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. ఒకసారి అవి అడల్ట్ స్టేజ్ రీచ్ అయిన తర్వాత క్యాస్ట్రేషన్ జరిపించినట్టయితే వాటిలో ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. అండ్ పూరర్ ఫీడ్ ఎఫిషియన్సీ, ఆహారం తీసుకోవడం కూడా తగ్గించేస్తాయి అని చెప్తున్నాడు. నీరసంగా ఉంటాయన్నమాట. హెన్స్ ఎర్లీ క్యాస్ట్రేషన్ ఇస్ రెఫర్డ్ ఇన్ ద క్యాటిల్ ఫామ్. సో క్యాటిల్ ఫామ్లో, డైరీ ఫామ్లో ఎప్పుడైనా సరే క్యాస్ట్రేషన్ అనేది ఎర్లీ స్టేజెస్లో మాత్రమే చేయాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ క్యాస్ట్రేషన్. సో ఈ బెనిఫిట్స్ చూసినట్టయితే ఇట్ రెడ్యూసెస్ అగ్రెసివ్నెస్ అండ్ సెక్షువల్ యాక్టివిటీ బై లోవరింగ్ టెస్టోస్టిరాన్ లెవెల్స్. సో వీటిలో రౌద్రత అనేది తగ్గుతుంది అని చెప్తున్నాడు. ఈ క్యాస్ట్రేషన్ జరిపించడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే రౌద్రం అనేది తగ్గుతుంది అంటున్నాడు. సెక్షువల్ యాక్టివిటీ కూడా తగ్గుతుంది. సెక్షువల్ యాక్టివిటీ ఎందుకు తగ్గుతుంది అంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి పడిపోతాయి. ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ లెవెల్స్ పడిపోతాయో వెంటనే వాటిలో సెక్షువల్ డిజైర్స్ కూడా తగ్గిపోతాయి. టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే అక్కడ టెస్టిస్ రిమూవ్ చేయడం వల్ల, టెస్టిస్ని రిమూవ్ చేయడం వల్ల అక్కడ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి పడిపోతున్నాయి. ఆటోమేటిక్గా టెస్టోస్టిరాన్ లెవెల్స్ పడిపోయాయి అంటే సెక్షువల్ యాక్టివిటీ, సెక్షువల్ డిజైర్స్ కూడా తగ్గిపోతాయి. సెక్షువల్ డిజైర్స్ తగ్గిపోయాయి అంటే డెఫినెట్గా రౌద్రం కూడా, దూకుడుతనం కూడా తగ్గిపోతుంది. And second benefit is a decreased number of dark cutters due to high muscle pH. So ikkada decreased number of dark cutters. So ఏంటి డార్క్ కట్టర్స్ అంటే ఏంటంటేనమ్మా, ఇప్పుడు క్యాస్ట్రేషన్ జరిపించినటువంటి దూడల్ని కానివ్వండి, ఆవుల్ని కానివ్వండి, బుల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వెన్ ద అనిమల్ ఇస్ castrated, when it is taken, before it is taken to the slaughter houses ki తీసుకెళ్ళే ముందు ఈ అనిమల్స్కి బాగా కోపం తెప్పిస్తారనమాట, బాగా కోపం తెప్పిస్తారు. సో ఎప్పుడైతే అవి బాగా కోపానికి గురైనప్పుడు ఎక్కువ ఎనర్జీ, ఫైట్ చేయడానికి వాటికి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో ఫైట్ చేయడానికి అవి ఎక్కువ ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి. ఇలా గెయిన్ చేసుకున్నటువంటి ఈ ఎనర్జీ అంతా కూడా విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మజిల్స్. సో ఇలా మజిల్స్లో స్టోర్ అయినటువంటి ఎనర్జీని ఎప్పుడైతే హ్యూమన్స్ కన్జ్యూమ్ చేస్తారో అప్పుడు మనకి ఎనర్జీ లెవెల్స్ మనకి కూడా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అపోహ ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడ డిక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ డార్క్ కట్టర్స్ డ్యూ టు హై మజిల్ pH అని చెప్తున్నాడు. అండ్
yield high quality grade, more consistent marbled and tender beef. సో ఇవి నాణ్యత కలిగినటువంటి హై క్వాలిటీ గ్రేడ్ అంటే మంచి నాణ్యత కలిగినటువంటి, మోర్ కన్సిస్టెంట్ స్థిరత్వము గల, మార్బుల్డ్ అంటే ఆకర్షణీయమైనటువంటి, టెండర్ బీఫ్ అంటే మృదువైనటువంటి మాంసాన్ని ఉత్పత్తి చేస్తుందన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ బెనిఫిట్స్. అండ్ స్టీర్ కార్కేసెస్ కమాండ్ హయ్యర్ ప్రైజెస్ అట్ మార్కెట్. అంటే క్యాస్ట్రేషన్ జరిపించినటువంటి, రిమూవల్ ఆఫ్ టెస్టిస్, క్యాస్ట్రేషన్ జరిపించినటువంటి లేదంటే తొలగించబడినటువంటి మగదూడల మాంసానికి గిరాకీ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని స్టీర్ కార్కాసెస్ మీన్స్ డెడ్ బాడీ. స్టీర్, సో వేటిని స్టీర్ అంటారు అంటే క్యాస్ట్రేషన్ జరిపినటువంటి దూడలని, క్యాస్ట్రేషన్ జరిపినటువంటి మగదూడల్ని ఏమంటారంటే స్టీర్ అంటారనమాట. గుర్తుపెట్టుకోండి, స్టీర్ అంటే క్యాస్ట్రేషన్ జరపబడినటువంటి మగదూడల్ని స్టీర్ అంటారు. కార్కాసెస్ మీన్స్ డెడ్ బాడీ ఆఫ్ ఏ స్టీర్కి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది, దాని యొక్క గిరాకీ ఎక్కువగా ఉంటుంది, ధర ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. Although these advantages are clearly proven, many cow-calf producers do not castrate because they are afraid steers will not wean off as heavy as bull calves. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే క్యాస్ట్రేషన్ జరపడం వల్ల మనం ఇన్ని బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదా. సో దో దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్, మెనీ బెనిఫిట్స్, ఈ కౌ కాల్ఫ్ ప్రొడ్యూసర్స్ క్యాస్ట్రేషన్ జరిపించడానికి త్వరగా ఇష్టత చూపరు అని చెప్తున్నారు. ఎందుకని చూపరు అంటే ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని రైతులు ఈ క్యాస్ట్రేషన్ ప్రొసీజర్ని ఇష్టపడరన్నమాట. సో వీటికి గిరాకీ ఎక్కువ ఉండటం వల్ల ఏంటి అంటే డెఫినెట్గా ఇది చెయ్యాలి అనుకుంటే మాత్రం లోకల్ వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రొసీజర్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నారు. Even though steers command a higher price in the market, the difference in price has not been enough to overcome the negativity of many to adopt this as a routine practice. ఇప్పుడు నేను చెప్పాను కదా, సో ఇందులో చాలా అడ్వాంటేజెస్ ఉన్నా కూడా కొంత ఫార్మర్స్కి వీటి మీద నెగిటివిటీ ఉండటం వల్ల దానికి ఆరోగ్యం ఏమవుతుందో అని. నెక్స్ట్ వీన్ ఆఫ్ క్యాల్ఫ్ అంటే మనం అలా దూడలకి క్యాస్ట్రేషన్ చేర్పించినట్టయితే అవి తల్లిపాలని మానకుండా తాగుతూనే ఉంటాయి అనేటువంటి అపోహతోటి ఈ ప్రొసీజర్ని త్వరగా అడాప్ట్ చేసుకోవట్లేదు అని చెప్తున్నారు. However, the rapidly changing mindset towards benefits of castration may ultimately result in the demand for early castration or adopt some method of pain control if castration is delayed. So ఈ ర్యాపిడ్ చేంజింగ్ ఆఫ్ మైండ్ సెట్ టువర్డ్స్ ద బెనిఫిట్ ఆఫ్ క్యాస్ట్రేషన్, దీనివల్ల ఏంటి అంటే ఎర్లీ స్టేజెస్లోనే క్యాస్ట్రేషన్ జరిపించడం, ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటవి. సో దాని యొక్క మాంసానికి, స్టీర్స్కి, వాటి యొక్క కార్కాస్కి మార్కెట్లో డిమాండ్ రేట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అంతేకాకుండా మజిల్ pH కూడా మారుతుంది అని చెప్పుకున్నాము.
ఈ డార్కటస్. సో అంతేకాకుండా రౌద్రం తగ్గుతుంది అని చెప్పుకున్నాము, అంతేకాకుండా ఇవి సాఫ్ట్ నేచర్ని కలిగి ఉంటాయి అని చెప్పుకున్నాము. సో ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా మజిల్స్లో స్టోర్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. సో ఈ క్యాస్ట్రేషన్ పద్ధతిని మూడు రకాలుగా చేయించవచ్చు అని చెప్తున్నారు. అండ్ ద 3 most common castration procedures available for cow calf producers are, first one is surgical removal of the testis. సో సర్జరీ చేసి ఇక్కడ టెస్టిస్ని రిమూవ్ చేయటం. రెండోది బ్యాండింగ్ ఆఫ్ ద స్క్రోటమ్ విత్ రబ్బర్ బ్యాండ్స్. సో రబ్బర్ బ్యాండ్స్ సాయం చేత స్క్రోటమ్ దగ్గర పెద్ద పెద్ద బ్యాండ్స్ని యూస్ చేసి రిమూవ్ చేయటం. సో ఇక్కడ బ్యాండ్స్ వేసి రిమూవ్ చేయడం ఇన్ ద సెన్స్ స్క్రోటల్ సాక్స్ దగ్గర ఏం చేస్తారు అంటే పెద్ద పెద్ద బ్యాండ్స్ని యూస్ చేస్తారు, అక్కడ బ్యాండ్ వేసేసి ఉంచుతారనమాట. అలా బ్యాండ్ వేసి ఉంచడం వల్ల ఏంటి అంటే కొన్నాళ్ళకి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. ఎప్పుడైతే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుందో వెంటనే those scrotal sacs are removed. And third one is crushing of the testicular cords with a Burdizzo clamp. మూడో ప్రొసీజర్ ఏంటి అంటే with the help of an equipment that is called Burdizzo clamp. ఈ Burdizzo clamp సాయం చేత ది టెస్టిస్ని టెస్టికులర్ కార్డ్స్ని క్రష్ చేయటం అన్నమాట. సో ఇలా చేయటం వల్ల ఈ 3 మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. సో ద మెథడ్ ఆఫ్ క్యాస్ట్రేషన్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో ఇది బర్డిజో క్లాంప్ అమ్మ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, టెస్టికులర్ కార్డ్స్ని క్రష్ చేయడానికి ఉపయోగిస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ టెస్టికులర్ కార్డ్స్ ఆర్ క్రష్డ్ విత్ దిస్ బర్డిజో clamp. So potential risk of injury to the operator. So ఈ castration procedure ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆపరేటర్కి ఇంజరీ అయ్యేటువంటి ఛాన్సెస్, పొటెన్షియల్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ ద సైజ్ ఆఫ్ ది క్యాల్ఫ్ సైజు చిన్నగా ఉండటం. నెక్స్ట్ ద హ్యాండ్లింగ్ ఫెసిలిటీస్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఈ హ్యాండ్లింగ్ అంటే వీటిని తొలగించడానికి నిపుణులకు ఉన్నటువంటి అనుభవము మరియు నిర్వహించడానికి అవసరమైనటువంటి వసతులు ఇవన్నీ ఉంటేనే. సో క్యాల్ఫ్ సైజ్ చిన్నదిగా ఉండాలి, కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ అంతేకాకుండా నిర్వహించే వ్యక్తికి గాయాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాస్ట్రేషన్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలన్నమాట. అండ్ పాసిబుల్ హెల్త్ కాంప్లికేషన్స్ ఇంక్లూడ్ హెమరేజ్ అంటే బ్లీడింగ్. సో హెల్త్ కాంప్లికేషన్స్ ఏమేమి వస్తాయి అంటే హెమరేజ్ రక్తస్రావం, ఎక్సెసివ్ స్వెల్లింగ్ బాగా వాపు ఎక్కువగా ఉండటం, ఇన్ఫెక్షన్ రావటం, అండ్ పూర్ వూండ్ హీలింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట, త్వరగా నయం అవ్వదు పుండు. నెక్స్ట్ పూర్ టెక్నిక్ ఎస్పెషల్లీ కామన్ విత్ ద బర్డిజో క్లాంప్ మే రిజల్ట్ ఇన్ క్యాస్ట్రేషన్ ఫెయిల్యూర్. సో ఈ క్యాస్ట్రేషన్కి యూస్ చేసేటువంటి టెక్నిక్ విత్ ద హెల్ప్ ఆఫ్ బర్డిజో క్లాంప్ అని చెప్పుకున్నాం కదా, అండ్ ఇట్ ఈస్ ఎ పూర్ టెక్నిక్ అని చెప్తున్నాడు. దీంతో చేయటం వల్ల క్యాస్ట్రేషన్ అనేది అన్నిసార్లు ఇట్ మే నాట్ బీ గుడ్ అని చెప్తున్నాడు, ఇట్ మే నాట్ బీ సక్సెస్ ఇన్ ఆల్ టైమ్స్ అని చెప్తున్నాడు. సో ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ కూడా అవుతుంది అని చెప్తున్నాడు. And failure may also occur during banding if only one testicle is in the scrotal sac
when a band is placed. సో మనం బ్యాండ్ వేసినప్పుడు యాక్చువల్గా 2 స్క్రోటల్ సాక్స్ ఉంటాయి కదా, కానీ బ్యాండ్ వేసినప్పుడు ఒక స్క్రోటల్ సాక్ మాత్రమే ఉన్నట్టయితే బై మిస్టేక్ ఆర్ బై ఛాన్స్ ఒక స్క్రోటల్ సాక్ మాత్రమే బ్యాండ్లోకి వెళ్ళి ఇంకొక స్క్రోటల్ సాక్ బయటే ఉన్నట్టయితే అగైన్ ద క్యాల్ఫ్ విల్ బికమ్ ఎ స్టాగ్ with the characteristics and actions of a bull due to retained testicle. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం బ్యాండ్ వేసి 3 ప్రొసీజర్స్ ఫాలో అవ్వచ్చు అని చెప్పుకున్నాం కదా. ఈ 3 ప్రొసీజర్స్లో బ్యాండ్ ప్రొసీజర్ ఒకటి చెప్పుకున్నాం మనం. సో బ్యాండ్ స్క్రోటల్ సాక్స్కి వేసినప్పుడు ఒక స్క్రోటల్ సాక్ మాత్రమే బ్యాండ్లో ఉండి ఇంకొక స్క్రోటల్ సాక్ బయటే ఉంటే దానికి మళ్ళీ బుల్కి ఏ లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాలన్నీ కూడా ఈ క్యాల్ఫ్ ఉంటాయి అని చెప్తున్నాడు. అటువంటి క్యాల్ఫ్నే ఏమంటారు అంటే స్టాగ్ అంటారు. ఒక టెస్టికల్ మాత్రమే పని చేస్తూ ఉండేటువంటి క్యాల్ఫ్ని ఏమంటారు, స్టాగ్ అంటారు. అండ్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ యాక్షన్స్ ఆఫ్ ఏ బుల్. సో బుల్కు ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా ఈ స్టాగ్కు ఉంటాయి అని చెప్తున్నాడు. సో స్టాగ్ అంటే ఏంటి అర్థమైందా, ఒక టెస్టిస్తో మాత్రమే యాక్టివ్గా ఉండేటువంటి క్యాల్ఫ్ని స్టాగ్ అంటారు. సో దీనికి బుల్కు ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇట్ హ్యాస్ రీటైన్డ్ టెస్టికల్, ఒక టెస్టికల్ పనిచేస్తుంది కాబట్టి. And there is virtually no difference in performance of the calf if the castration is done at a young age by knife cut, banded or clamped. So knife తో కట్ చేసినా కానివ్వండి, banded సిస్టమ్ని ఫాలో అయినా ఆర్ క్లాంప్ సిస్టమ్ని ఫాలో అయినా, ఏది ఏం చేసినా ఈ క్యాస్ట్రేషన్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఏంటి అంటే ఈ క్యాల్ఫ్లో ఎటువంటి డిఫరెన్స్ మనకి కనిపించదు అని చెప్తున్నాడు. Next, coming to the signs of pain. Castration is recognized as one of the most stressful and painful experiences for livestock. Visible pain responses to castration include. So compulsoryga castration antene it is one of the most stressful and painful experience for livestock అని చెప్తున్నాడు. సో విజిబుల్ పెయిన్ రెస్పాన్సెస్ టు క్యాస్ట్రేషన్, అసలు ఏంటి కనిపించేటువంటి లక్షణాలు ఏంటి క్యాస్ట్రేషన్ చేయటం వల్ల అంటే స్ట్రగ్లింగ్. సో స్ట్రగ్లింగ్ అంటే ఏంటి, బాగా అవి ఎక్కువ స్ట్రగుల్ అవుతూ ఉంటాయి అన్నమాట నొప్పితోటి. దూడ తల్లడిల్లిపోవడం అని చెప్పుకోవచ్చు, తల్లడిల్లిపోతూ ఉంటుంది. కిక్కింగ్ అంటే కాళ్ళను విసురుగా విదిలించడం అన్నమాట, విసురుగా విదిలించడాన్ని కిక్కింగ్ అంటారు. అండ్ టెయిల్ స్విషింగ్ మీన్స్ తోకను విపరీతంగా కదిలించడం. సో నొప్పి భరించలేక ఇది చూపించేటువంటి ఈ స్ట్రెస్ఫుల్ అండ్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట, మనకి కనిపించేటువంటి విజిబుల్ పెయిన్ రెస్పాన్సెస్ ఇవన్నీ కూడా. స్టిఫ్నెస్ అంటే బాగా స్టిఫ్గా ఉండటం అన్నమాట, ఓకేనా. మొద్దుబారిపోవటం. అండ్ ఇంక్రీజ్డ్ రీకంబెన్సీ అంటే లయింగ్ డౌన్ అంటే ఎక్కువగా పడుకోవడానికి ప్రయత్నించడం అన్నమాట, పడుకోవడానికి ఇష్టపడుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆల్ దీస్ ఆర్ విజిబుల్ పెయిన్ రెస్పాన్సెస్ అట్ ద టైమ్ ఆఫ్ క్యాస్ట్రేషన్. సో క్యాస్ట్రేషన్ ప్రొసీజర్ చేసేటప్పుడు మనకి కనిపించేటువంటి రెస్పాన్స్ అన్నమాట, ఇది దూడల నుంచి, ఆవుల నుంచి, బుల్స్ నుంచి. అండ్ ఇన్ బ్యాండెడ్ calves పెయిన్ సస్టైన్స్ ఫర్ లాంగర్ పీరియడ్ దాన్ ఇన్ క్లాంప్డ్ calves. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనం బ్యాండెడ్ వేసినటువంటి వాటిలో పెయిన్ అనేది చాలా ఎక్కువ టైం ఉంటుంది అని చెప్తున్నాడు వెన్ కంపేర్డ్ విత్ ద క్లాంప్డ్ calves. సో క్లాంప్ తోటి మనం కట్ చేసినటువంటి వాటిలో కంటే కూడా బ్యాండ్ వేసి వదిలేసినటువంటి calvesలో పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. సో బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. Irrespective of the procedure followed for castration, earlier the age is always considered as the
బెస్ట్. సో క్యాస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది ఎప్పుడూ కూడా ఎర్లియర్ ఏజ్లో మనం చేయించినట్టయితే ఇట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఇన్ ద ఎర్లియర్ ఏజ్ అని చెప్తున్నాడు. Calves castrated from 1 to 7 days old showed a few symptoms of pain. సో calves 1 to 7 days old ఉన్నప్పుడే ఈ ప్రొసీజర్ని ఫాలో అయినట్టయితే అవి చాలా తక్కువ సిమ్టమ్స్ తోటి పెయిన్ తోటి అది త్వరగా దే విల్ రికవర్ టు నార్మల్ అని చెప్తున్నాడు. And the risk of hemorrhage and infection injury to the person performing the castration is very less. Besides, the procedure is relatively quick and easy. So 1 to 7 days old దాంట్లో మనం క్యాస్ట్రేషన్ చేసినట్టయితే ఇక్కడ హెమరేజ్ రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, రక్తస్రావం తక్కువగా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ త్వరగా రావు, ఆపరేట్ చేసేటువంటి పర్సన్స్కి ఇంజురీ అవ్వదు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇది చాలా త్వరగా అయిపోతుంది 1 to 7 days ఓల్డ్ అయితే. ఇట్ ఈస్ వెరీ క్విక్ ప్రొసీజర్ అండ్ ఈజీ ప్రొసీజర్ ఇన్ 1 to 7 days ఓల్డ్ క్యాల్వ్స్ అని చెప్తున్నాడు. కమింగ్ టు ద పెయిన్ కంట్రోల్. సో పెయిన్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ ఆఫ్ లోకల్ అనస్థీషియా ప్రయర్ టు castration is mandated as it significantly reduces the pain considerably in response to castration. సో క్యాస్ట్రేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా లోకల్ అనస్థీషియా అనేది ఇవ్వాలి బిఫోర్ క్యాస్ట్రేషన్. సో క్యాస్ట్రేషన్ చేసే ముందే విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాంప్ సాయంతో మనం అది టెస్టికల్స్ని కట్ చేయాలనుకున్న దానికి ముందే లోకల్ అనస్థీషియా ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మాత్రమే వాటిని కట్ చేయాలి అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ అని కూడా చెప్తున్నాడు. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే వాటికి పెయిన్ అనేది లోకల్ అనస్థీషియా ఇచ్చి క్యాస్ట్రేట్ చేసినట్టయితే వాటికి పెయిన్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఈవెన్ దిస్ కెన్ బి ఎలిమినేటెడ్ బై ద కంబైన్డ్ యూజ్ ఆఫ్ అనస్థెటిక్ with a non-steroidal anti-inflammatory drug regardless of the castration method used. So ఈ క్యాస్ట్రేషన్ మెథడ్ని యూజ్ చేయటం వల్ల వచ్చేటువంటి నొప్పిని మనం అనస్థీషియాతో పాటు నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇచ్చినట్టయితే అప్పుడు కూడా ఇవి త్వరగా నొప్పి లేకుండా నార్మల్గా ఉంటాయి అని చెప్తున్నాడు. దీస్ calves ఆల్సో షో ఇంక్రీజ్డ్ ఫీడింగ్ యాక్టివిటీ. సో ఇంక్రీజ్డ్ ఫీడింగ్ యాక్టివిటీ చూపిస్తాయి. ఇలా క్యాస్ట్రేషన్ చేయటం వల్ల ఏంటి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల సో వాటికి పెయిన్ అనేది ఉండదు. అటువంటి calves అన్నీ కూడా ఇంక్రీజ్డ్ ఫీడింగ్ యాక్టివిటీ చూపిస్తాయి. అంతేకాకుండా తక్కువ పెయిన్ ఉంటుంది. సో అక్కడ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదన్నమాట. సిన్స్ దెర్ ఈజ్ నో స్పెసిఫైడ్ డ్రగ్ ఇన్ యూస్ ఫర్ రిలీఫ్ ఆఫ్ పెయిన్ డ్యూరింగ్ క్యాస్ట్రేషన్. Any NSAID to be used for pain relief must be administered only under the direction of veteran doctor. సో ఈ స్పెసిఫైడ్ డ్రగ్ అనేది ఏది లేదు అని చెప్తున్నాడు. పెయిన్ రిలీఫ్ అవ్వటానికి అక్కడ స్పెసిఫైడ్ డ్రగ్ అనేది లేదు ఈ క్యాస్ట్రేషన్ ప్రొసీజర్ చేసేటప్పుడు. సో ఏదైనా ఉంది అంటే అది NSAID అంటే ఎన్ అంటే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఎన్ అంటే నాన్, ఎస్ అంటే స్టిరాయిడల్, ఏ యాంటీ, ఐ ఇన్ఫ్లమేటరీ, డి డ్రగ్స్. నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ టు బి యూజ్డ్ ఫర్ పెయిన్ రిలీఫ్. సో ఈ పెయిన్ రిలీఫ్ అవ్వడానికి NSAID drugsని administered means only under the direction of a veterinarian doctor. సో వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే ఈ డ్రగ్స్ని తీసుకోవాలి అని చెప్తున్నాడు. సో ఇవి పెయిన్ని రిలీఫ్ చేయటానికి, పెయిన్ తగ్గించడానికి, జ్వరం తగ్గడానికి, బ్లడ్ క్లాట్స్, ఇట్ ఆల్సో ప్రివెంట్స్ బ్లడ్ క్లాట్స్ అండ్ ఆల్సో డిక్రీజెస్ ఇన్ఫ్లమేషన్. సో ఇవేవైనా తగ్గాలి అంటే
ఈ NSAID డ్రగ్స్ని యూస్ చేయొచ్చు అన్నమాట. సో ఇంతటితోటి మనకి ఈ లెసన్ అనేది కంప్లీట్ అయింది, క్యాస్ట్రేషన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.